కాంగ్రెస్ పాలనను ఎండగట్టడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. గజ్వేల్లో సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలే అజెండాగా ఈ సభ ఉండే అవకాశం ఉంది. రైతు భరోసా, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలపై రేవంత్ సర్కార్ను ఈ సభ వేదికగా నిలదీస్తారు అనే చర్చ జరుగుతోంది. నేను కొడితే మామూలుగా ఉండదు, త్వరలోనే భారీ బహిరంగ సభ పెడతామని మొన్ననే కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సభపై జనాల్లో ఇప్పటి నుంచే ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? దీనిపై బీఆర్ఎస్ వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్ అంటే మొన్ననే కేసీఆర్ సిద్దిపేట, జహీరాబాద్ కు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశాలను మాట్లాడుతూ గంభీరంగా, మౌనంగా అన్ని గమనిస్తున్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నేను కొడితే మామూలుగా ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. అంటే ఏ అంశాలతో కేసీఆర్ ప్రజల్లోకి రానున్నా అనేటువంటి చర్చ కొనసాగుతుంటే ఫిబ్రవరి ఎండింగ్ లో భారీ బహిరంగ సభతో మీ ముందుకు వస్తున్నాననేటువంటిది కేసీఆర్ స్పష్టం చేయడంతో సో ఏ అంశాలతో ఆయన ప్రజల ముందుకు వస్తున్నారనేటువంటి చర్చ కొనసాగుతుంది రాజకీయ వర్గాల్లో. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ 1 year వైఫల్యాల పైన, ఇచ్చిన హామీల అమలు చేయకపోవడం పైన ఆయన ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఈ సభ ద్వారా గజ్వేల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సమాయత్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంతకంటే ముందుగానే పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులతో ఆయన భేటీ అయి చర్చించే అవకాశం ఉంది. అనువైన ప్లేస్ కోసం గజ్వేల్లో చూస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ముందుగా అనుమతి తీసుకొని 5 లక్షల మందితో సభ నిర్వహించడానికి కావాల్సిన అనుకూలమైనటువంటి ప్లేస్ చూసుకొని ఆయన సభను నిర్వహించడానికి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి హామీల అమలు విషయంలో వాటిని ఎక్కువగా అజెండాగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, రైతు ఆత్మహత్యలు, రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు కానీ, ఆటో కార్మికులు సంబంధించినటువంటి ఇప్పటికే ఎజెండా తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ హామీ ఇస్తానన్నటువంటి 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి ఆటో కార్మికులకు. వాటికి సంబంధించినటువంటి అంశం కానీ ఇంకా అనేక అంశాలను ముందుగా తీసుకుంటూ వాళ్ళు వాటిని బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది, ప్రజలకు వివరించే అవకాశం ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటికీ కేటీఆర్ పదే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ కి హనీమూన్ పీరియడ్ ముగిసింది, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వాటి ఎజెండాగానే ప్రజల్లోకి వెళ్లాలనేటువంటి ఆసక్తితో కేసీఆర్ బహిరంగ సభపై రాజకీయ వర్గాలు ఎటువంటి చర్చ జరుగుతుంది? ఇటు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి ముందు అసెంబ్లీకి రండి, భారీ బహిరంగ సభ తర్వాత పెట్టొచ్చు. నిజానికి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నించడానికి, ఇరుకుని పెట్టడానికి అవకాశం ఉండి అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు బహిరంగ సభతో ప్రజల్లో కాంగ్రెస్ పాలనని ఎండగడతానని అంటున్నారు. పొలిటికల్ వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? అంటే అదే అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పే ప్రయత్నం చేసి హామీల అమలును ఎగ్గొడుతున్నారు అనేటువంటిది కూడా బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సినటువంటి అవసరం లేదు, కేటీఆర్, హరీష్ రావు ఒక్కరు చాలు అనేటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ వీళ్ళ ఛాలెంజ్ కి సమాధానంగా చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇటు అధికార పక్షం నుంచి కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజలు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు, కేవలం అధికారాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తా ఉన్నారు కేసీఆర్. మరి ప్రజల కోసం ప్రశ్నించాల్సినటువంటి సమయంలో అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీకి రావాలి, కూర్చొని అక్కడే మాట్లాడాలనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ చేస్తా ఉంది మొదటి నుంచి. రీసెంట్ గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అంశాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల్లోకే వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు జరగబోయేటువంటి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు కానీ, మరికొన్ని రోజుల్లో జరిగేటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఆయన డైరెక్ట్ గా బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే స్టేట్మెంట్ చేశారు. లాస్ట్ టైం అసెంబ్లీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు అసెంబ్లీకి హాజరయ్యారు కేసీఆర్. అదే రోజు ప్రమాణ స్వీకారం చేసి ఒక స్టేట్మెంట్ మాత్రం చేసిపోయారు. ప్రజల్లో చీట్లు చిండాడతాం కాంగ్రెస్ అంటూ స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ ఈ 2025 మళ్ళీ ఒకసారి ఇప్పుడు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏదో ఒక సందర్భంలో సంతకం పెట్టడానికి వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో కూర్చొని మళ్ళీ ఇటు ప్రభుత్వానికి అసెంబ్లీలో కూర్చొని కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ప్రజల్లోకే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది రోహిత్.
ఫిబ్రవరి ఎండింగ్లో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంటుందా అంటే నేను కొడితే మామూలుగా ఉండదు, 14 నెలల నుంచి అన్ని గమనిస్తున్నాను అంటూ ఆయన గట్టిగానే మాట్లాడారు. సో ఫిబ్రవరి ఎండింగ్లోనే ఈ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంటుందా? ఫిబ్రవరి ఎండింగ్, ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ లో భారీ బహిరంగ సభ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాను. ఎందుకంటే అప్పటికే రేపు ఫిబ్రవరి 15th కి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిన్న మంత్రి కూడా కన్ఫర్మ్ చేశారు. కాబట్టి దాదాపు ఎన్నికల హీట్ పెరిగే అవకాశం ఉంది. స్థానిక సంస్థల్లో పైచేయి సాధించాలి, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చాటాలి అనేటువంటిది బీఆర్ఎస్ భావిస్తా ఉంది. దీని ప్రకారమే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అనేటువంటి ఎజెండాగానే ముందుకు పోతా ఉన్నారు. పదే పదే అధికార పార్టీ నుంచి కేసీఆర్ రావట్లేదు, ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయాలనేటువంటి విమర్శలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి విధంగా, తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి చేస్తున్నటువంటి విమర్శలు హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక నుంచి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామనేటువంటి స్టేట్మెంట్ తో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఎండింగ్ లో భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ మరొకసారి పొలిటికల్ గా యాక్టివ్ కానున్నట్టుగా తెలుస్తాం. రైట్ మధు, 5 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గజ్వేల్లో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాల ఎజెండాగా ఈ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. రైతు భరోసా, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలపై రేవంత్ సర్కార్ను ఈ సభ వేదికగా నిలదీస్తారు అనే చర్చ జరుగుతుంది. నేను కొడితే మామూలుగా ఉండదు, త్వరలోనే భారీ బహిరంగ సభ పెడతామని మొన్ననే కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేసిన బహుశా ఫిబ్రవరి నెలాఖరు లోపు ఈ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంటుంది. భారీ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ అగ్రెసివ్గా తెలంగాణ రాజకీయాల్లో జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ భారీ బహిరంగ సభ గురించి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ పాలనను ఎండగట్టడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. 5 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. గజ్వేల్లో సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలే అజెండాగా ఈ సభ ఉండే అవకాశం ఉంది. రైతు భరోసా, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, ఆటో కార్మికుల ఆత్మహత్యలపై రేవంత్ సర్కార్ను ఈ సభ వేదికగా నిలదీస్తారు అనే చర్చ జరుగుతోంది. నేను కొడితే మామూలుగా ఉండదు, త్వరలోనే భారీ బహిరంగ సభ పెడతామని మొన్ననే కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సభపై